లహరి పెళ్లి జరిగిపోయిందన్న ఆనందంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పోలీసులు ఆనంద ఇంటికి వస్తారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు, ఎవరి కోసం వచ్చారని చెప్పి ఆనంద అంటూ ఉంటే, మేము విశాల్ గారి గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. డాక్టర్ విశాల్ గారు గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. మా ఎంక్వైరీలో భాగంగా ఆయన చివరి రోజున మీ ఇంటికే వచ్చినట్టు తేలింది. దీన్ని బట్టి ఆయన మీ ఇంట్లోనే మిస్ అయ్యారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళే ఆయనను ఏదో చేశారనే అనుమానం ఇప్పుడు మాలో ఉంది. కాబట్టి అది నిజమో కాదా అని తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఎంక్వైరీలో భాగంగా ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాము. ముందుగా మీ కోడలు శరణ్యను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాము అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక దాంతో అనన్య, అమ్మయ్య, మొత్తానికి పోలీసులు ఈ శరణ్యను ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి నేను తప్పించుకొని ఏదో ఒక విధంగా దీన్ని ఇరికించాలని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య, ఇన్స్పెక్టర్ గారు, విశాల్ గారు మిస్ అవ్వడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకేం తెలీదు అని అంటూ ఉంటే, అప్పుడు ఇన్స్పెక్టర్ స్టేషన్కి వెళ్ళి మా ఎంక్వైరీ మేము పూర్తి చేయాలండి, దయచేసి మా ఎంక్వైరీకి సహకరించండి, నిజ నిజాలేంటో పోలీస్ స్టేషన్లో తెలుస్తాయని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక ఆనంద శరణ్యకు ధైర్యం చెప్తూ, అమ్మ శరణ్య, ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, 10 నిమిషాల్లో పోలీసులు నిన్ను వదిలేస్తారు, వెళ్ళమ్మా అంటూ ఆనంద శరణ్యను పోలీసులతో పంపిస్తుంది. ఇక దాంతో దర్శన్ కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మ ఏంటమ్మా ఇది, విశాల్ మిస్ అవ్వడానికి శరణ్యకు ఏంటి సంబంధం, పోలీసులు తనని తీసుకువెళ్ళడం ఏంటి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, శరణ్యకు ఏం కాదు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక పోలీసులు శరణ్యను తీసుకువెళ్ళి గంట సేపు అవుతున్న శరణ్య ఇంటికి రాకపోవడంతో ఆనంద పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక అక్కడ పోలీసులు శరణ్యను క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మీకు విశాల్ గారు ఎప్పటి నుండి పరిచయం అని అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, నేను ఆయన్ని గత 10 రోజుల క్రితమే మొదటిసారి చూడడం, మా అక్కకు ట్రీట్మెంట్ చేయడానికి ఆయన వచ్చారు, మా ఆయనకు ఫ్రెండ్ కూడా అవుతారు, వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. విశాల్ గారు మిస్ అయిన తర్వాత మా ఇంటికి 3 రోజులకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో విశాల్ గారు నేనే మా అక్కకు ట్రీట్మెంట్ చేయొద్దని ఆయనను బెదిరించానని, అందుకే ట్రీట్మెంట్ ఆపేసి ఆయన వెళ్ళిపోతున్నానని ఆ లెటర్లో మెన్షన్ చేశారు. కానీ నిజానికి మా అక్కకు ట్రీట్మెంట్ ఆపేయమని నేను ఎప్పుడు కూడా ఆయనతో చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే మా అక్కకు త్వరగా పిచ్చి తగ్గిపోవాలని ఎలాగైనా సరే ట్రీట్మెంట్ చేసి తనని మామూలు మనిషిని చేయమని నేను ఆయన్ని ఎంతగానో బతిమిలాడాను. ఇంతే సార్ జరిగింది, ఇంతకు మించి ఇంకేమీ జరగలేదు అని శరణ్య అంటూ ఉంటుంది. అయితే విశాల్ గారు మిస్ అయిన తర్వాత 3 రోజులకు మీ ఇంటికి ఒక లెటర్ వచ్చిందనమాట అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనందభరివి, అవును ఇన్స్పెక్టర్ గారు, కావాలంటే మీరు ఒకసారి ఆ లెటర్ని చెక్ చేయొచ్చు, ఆ లెటర్ మా ఇంట్లోనే ఉంది, నా కోడలు నిర్దోషి, దయచేసి తనని వదిలిపెట్టండి అని చెప్పి ఆనంద చెప్పడంతో పోలీసులు శరణ్యను వదిలేస్తారు. మీ కోడలు శరణ్య ఎటువంటి తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ అసలు నేరస్తులు మీ ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ మేము మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పి పోలీసులు అంటూ ఉంటే, తప్పకుండా ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి ఆనంద, అమ్మ శరణ్య, పదమ్మ ఇంటికి వెళ్దామంటూ శరణ్యను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు మళ్ళీ ఆనంద ఇంటికి వస్తారు. ఏమైంది ఆనంద అని చెప్పి ఆనంద భర్త అడుగుతూ ఉంటే, ఇవ్వండి, శరణ్యను నిర్దోషిగా తేల్చి పోలీసులు వదిలేశారండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దర్శన్, శరణ్య నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే, లేదండి నాకేం కాలేదు అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఇన్స్పెక్టర్, విశాల్ మిస్ అయిన 3 రోజులకి మీ ఇంటికి ఒక లెటర్ వచ్చిందట కదా, ఆ లెటర్ నేను ఒకసారి చూడాలి అని అంటూ ఉంటారు. దాంతో అనన్య టెన్షన్ పడిపోతూ ఉంటే, అప్పుడు కాంచన, ఆ లెటర్ ఇంట్లో ఎందుకు ఉంటుందమ్మి, దాన్ని మనం బయట పడేశాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది.
పోలీసులకు ఆనంద ఆ లెటర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇదే ఇన్స్పెక్టర్ గారు ఆ లెటర్ అని చెప్పి ఆనంద లెటర్ చూపించడంతో అప్పుడు ఇన్స్పెక్టర్ గారు, ఈ లెటర్ నిజంగా విశాల్ గారు రాసిందో లేదో ఇప్పుడే కనిపెడతాను అని చెప్పి అది ఫోటో తీసి విశాల్ కుటుంబ సభ్యులకు ఇన్స్పెక్టర్ ఆ లెటర్ని పంపిస్తాడు. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ లెటర్ చదివి ఇది మా విశాల్ హ్యాండ్ రైటింగ్ కాదని పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆనంద ఇంట్లోనే ఎవరో కుట్ర చేశారని అర్థం చేసుకొని, ఒకసారి మీరంతా కూడా ఈ పేపర్ మీద సంతకాలు పెట్టండి, ఎవరి సంతకం ఈ లెటర్లో ఉన్న సంతకానికి మ్యాచ్ అవుతుందో చూస్తాను. విశాల్ కుటుంబ సభ్యులు ఈ లెటర్ విశాల్ రాసింది కాదని నిర్ధారించారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక అలా ఇంట్లో వాళ్ళందరి చేత పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని ఇన్స్పెక్టర్ గారు ఆ లెటర్ని ఆ సంతకాలను టాలీ చేస్తూ ఉంటారు. అనన్యని కూడా సంతకం పెట్టమని అడగడంతో అప్పుడు కాంచన, ఇన్స్పెక్టర్ గారు పాపం పిచ్చిది, మీరు సంతకం పెట్టమంటే ఎట్టా పెడుతుంది, అది అమాయకురాలు, దానికి ఏం తెలియదు అని కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి కూడా, అవును ఇన్స్పెక్టర్ గారు, నా కోడలికి గత 2 నెలలుగా మతి స్థిమితమే లేదు, ఆ లెటర్ తనలా రాస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ లీలావతి వాళ్ళ మాటలు నమ్మేసి తనని ఏం క్వశ్చన్స్ వేయకుండా ఆగిపోతారు. ఇక ఆ తర్వాత ఒకసారి ఇల్లంతా కూడా సెర్చ్ చేయాలి, ఇంకా ఏవైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని చెప్పి ఇన్స్పెక్టర్ అనడంతో కానిస్టేబుల్ అందరూ కూడా ఇంట్లో అన్ని వైపులా ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. మీరు ఎంతైనా చెక్ చేయండి, ఒక్క ఆధారం కూడా దొరకదు, ఎందుకంటే ఆ విశాల్ గారిని మాయం చేసి ఊరి చివరన మేము పాతి పెట్టాం కదా అని చెప్పి అనన్య అనుకుంటుంది. ఒక కానిస్టేబుల్ అనన్య గదంతా కూడా వెతుకుతూ ఉండగా అప్పుడు ఆ లేడీ కానిస్టేబుల్కి కబోర్డ్లో విశాల్ శవం దొరుకుతుంది. ఇక ఆ శవం దొరకడంతో కేకలు వేస్తూ, సార్ సార్ ఇక్కడ ఒక శవం దొరికింది సార్ అని చెప్పి అంటూ ఉంటే అనన్య కాంచన ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. పోలీసులు విశాల్ డెడ్ బాడీని బయటకు తీసుకొని వస్తారు. విశాల్ని చూడగానే ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. విశాల్ గారిని ఎవరు చంపారో ఇప్పుడే మేము ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి పోలీసులు ఇంట్లో అందరినీ కూడా ఇంట్రోగేట్ చేస్తూ ఉంటారు. విశాల్ గారి డెడ్ బాడీ దొరికిందంటే ఆయనతో ఇంటరాక్ట్ అయిన పేషెంట్ను కూడా మేము ఎంక్వైరీ చేయాలి, తనే కదా పేషెంట్ అని చెప్పి ఇన్స్పెక్టర్ అనన్య దగ్గరికి వస్తారు. ఇకప్పుడు కాంచన, అవును ఇన్స్పెక్టర్ గారు, తనే పేషెంట్, కానీ ఈ హత్యకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని కాంచన అంటూ ఉంటుంది. ఈ గదిలో ఎవరుంటారని ఇన్స్పెక్టర్ అడగడంతో మా అక్క అనన్యనే ఉంటుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఈ గదిలోనే డెడ్ బాడీ దొరికింది కాబట్టి తనే హంతకురాలు అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అనన్య లోపల టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు కాంచన, సార్ పిచ్చిది మర్డర్ ఎట్లా చేస్తుంది సార్ అని అంటూ ఉంటే, ఒకవేళ తనకి విశాల్ గారు ట్రీట్మెంట్ చేయడం ఇష్టం లేక కావాలని ఆయన్ని మర్డర్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. నిజంగా ఈవిడ పిచ్చిదో కాదో కూడా తెలీదు, పిచ్చిదల్లాగా నటిస్తూ ఉండొచ్చు కదా అని చెప్పి ఇన్స్పెక్టర్ అనుమానిస్తూ ఉంటారు. ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అవును ఇన్స్పెక్టర్ గారు, మీ అనుమానం నిజమే, తను పిచ్చిదానిలాగా యాక్టింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు, మీ స్టైల్లో మీరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఎంక్వైరీ చేయండి, అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి అని ఆనంద అంటూ ఉంటుంది. ఏంటి సార్ మీరు పిచ్చిదాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తారా అని కాంచన అంటూ ఉంటుంది. అలా అయితే ఆ గదిలో ఆవిడతో పాటు మీరు కూడా ఉంటున్నారు కదా, ఆవిడకి బదులుగా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక దాంతో కాంచన, ఏంటి నన్ను అరెస్ట్ చేస్తారా, వద్దు అని అంటూ ఉంటుంది. ఆనంద కాంచనతో, అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు కాంచన, ఆ గదిలో అనన్యతో పాటు నువ్వు కూడా ఉంటావు కదా, అనన్య కాకపోతే తను పిచ్చిది కాబట్టి నువ్వు విశాల్ని మర్డర్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో కాంచన భయంతో వణికిపోతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది, నేను జైల్లో ఉండలేను అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు, నేను ఏ తప్పు చేయలేదు,
నా కూతురికి ఎటువంటి పిచ్చి లేదు. ఇదే ఆ రోజు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన విశాల్ని ఫ్లవర్ వాస్తో కొట్టమని చెప్పింది. అది చెప్తేనే నేను విశాల్ని కొట్టాను. దాంతో అతను అనుకోకుండా చచ్చిపోయాడు. దయచేసి మమ్మల్ని వదిలేయండి, ఇది కేవలం అనుకోకుండా జరిగిన తప్పు అని కాంచన అనన్యకు పిచ్చి లేదన్న విషయాన్ని పోలీసుల ముందు బయట పెట్టేస్తుంది. ఇక దాంతో అనన్య, సార్, అవును సార్, నిజంగానే నాకు పిచ్చి లేదు, కానీ ఈ మర్డర్ నేను కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగిపోయింది. దయచేసి మమ్మల్ని ఇద్దరిని వదిలేయండి అని అనన్య అంటూ ఉంటే, అంటే నీకు ఇన్ని రోజులు పిచ్చి లేదా, పిచ్చి ఉన్నట్టుగా నాటకమాడి మమ్మల్ని అందరినీ మోసం చేశావా అంటూ లీలావతి, రోహిత్ ఇద్దరు కూడా అనన్య 2 చెంపలు కూడా పగలగొడుతూ ఉంటారు. అత్తయ్యగారు దయచేసి నేను చెప్పేది వినండి అని అనన్య అంటూ ఉంటే, ఛీ, నీ ముఖం చూడాలంటేనే మాకు అసహ్యంగా ఉంది అని చెప్పి రోహిత్, లీలావతి ఇద్దరు కూడా అనన్యను అసహ్యించుకుంటూ ఉంటారు. దీన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే, అప్పుడు పోలీసులు అనన్యను అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే విశాల్ పోలీసుల దగ్గరికి వస్తాడు. నువ్వు చనిపోలేదా విశాల్ అని చెప్పి దర్శన్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, ఆ రోజు అనన్య, కాంచన ఇద్దరూ కలిసి నన్ను చంపాలని చూసింది నిజమే. వాళ్ళు నా తల మీద బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాను. కానీ నేను చనిపోయాననుకొని వీళ్ళు నన్ను తీసుకువెళ్ళి ఒక చోట పాతి పెట్టాలని అనుకున్నారు. కానీ సమయానికి ఆనంద భైరవి గారే నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు అనన్య చేత నిజం చెప్పించడానికే ఆనంద భైరవి గారు నాతో ఈ నాటకం ఆడించారు అని చెప్పి విశాల్ అంటూ ఉంటాడు. ఇక దాంతో విశాల్తో కలిసి నాటకం ఆడి అనన్య చేతనే కుట్రను బయట పెట్టించినందుకు అందరూ కూడా ఆనందని పొగుడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.